ఎందుకంటే చెప్పమంటారా, పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్నారు కాబట్టి కొద్దిగా దాని మీద నమ్మకం ఉంది నాకైతే. అంటే చాలా మంది ఈ సినిమా హిట్ కాకపోవచ్చేమో అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నారు. అదేం లేదు, ఒకసారి చూడండి. దూకిన తర్వాత దాని అమ్మమ్మ కూడా దూకిండు కదా, మీరు తర్వాత చూడండి, దుమ్ము లేచిపోయింది సినిమా మాత్రం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత ఫ్యాన్ అయ్యారు? రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా డై హార్ట్ ఫ్యాన్ అంతే. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఆయన స్టైల్ నచ్చిద్ది, స్మైల్ ముందు స్టైల్ కానీ స్మైల్ కానీ. ఐ లవ్ యూ సార్ అని ఒక వైరల్ అయింది చూసారా, ఆ స్మైల్ కు పడిపోయా మందికి అది మంచిగా వైరల్ అయింది. నాకే కాదు ప్రతి ఒక్కడికి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అబ్బాయిలకేమో కానీ మీరందరికీ, అమ్మాయిల కంటే పిచ్చగా చాలా ఇష్టం పవన్ కళ్యాణ్. ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. హరిహర వీరమల్లు మూవీ కూడా ఇట్లనే హైప్ ఉండే, బట్ ఆ సినిమా పోయింది కదా. సరే కరెక్టే మీరు చెప్పింది, కానీ దాని తగ్గట్టుగా స్టోరీ బాగాలేదు. ఇప్పుడు దాని తర్వాత ఏమొచ్చింది, ఓజీ వచ్చింది కదా. ఎలా ఉంది ఓజీ? అసలు మ్యూజిక్ ఎలా ఉంది, ఆ వైబ్ ఎలా ఉంది అసలు మంచిగా. తమ్మన్ గారు అయితే చాలా మంచిగా ఇచ్చారు, సూపర్ డూపర్. ఆ వైబ్ వల్లనే వచ్చింది సినిమా హిట్. తర్వాత రావచ్చేమో మళ్ళీ చెప్పలేం. స్టోరీ తగ్గట్టుగా సినిమా హిట్ అయిపోతుంటది, ఫ్లాప్ అయిపోతుంటది. మనం చూస్తూ ముందుకు వెళ్ళిపోవడం అంతే, దాని నుంచి మనం ఏం చేయలేము. ఒక్క మాటలో కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఓజీ వైబే, ఇంకేం లేదు. ఈ టాక్సిక్, దురంధర్ 2 ఇవన్నీ నార్త్లో పని జరిగిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చరిస్మా విపరీతంగా పెరిగినటువంటి ఈ తరుణంలో రాజకీయంగా అద్భుత సేవలు చేసుకుంటూ దేశంలోనే నెంబర్ 1 నాయకుడిగా నిలబడి, ఇవాళ నెంబర్ 1 అవినీతి లేని నాయకుడిగా ఆయన చేస్తున్న పరిపాలన దేశం మొత్తం చూస్తుంది. ఆయన చరిస్మా ముందు ఈవేళ ఆయన సినిమా వస్తే ఎలా ఉంటుంది అనేదే కదా ఇప్పుడు ప్రశ్న మంది. ఒక అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా. ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో టాస్కీలు, ఈ దురంధర్ 2లు ఇవన్నీ ఏం పవన్ కళ్యాణ్ గారి సినిమా పార్ట్ 1 ఆల్రెడీ పార్ట్ 1కి ఒక 1300 నుంచి 14 కోట్ల ఇన్కమ్ వచ్చింది. మరి సీక్వెల్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా చాలా హైప్ ఉంది. ఈసారి తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మరి ఎక్కువ థియేటర్స్ లో విషయంలో కానీ ఇంట్లో కొంచెం ఎన్ని సినిమాలు వచ్చినా పవన్ కళ్యాణ్ సినిమా వేరు. ఆయన సినిమాలో యాక్టర్ కంటే కూడా ఆయన మంచితనానికి అంత గొప్ప పేరు వచ్చింది. వాస్తవంగా అతను గొప్ప నటుడేనో కాదు, ఆయన సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడు, సినిమాల పట్ల కూడా అంత బాధ్యతగా ఉంటాడు. కాబట్టి వీళ్ళ పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి మన తెలుగు వాళ్ళు అనుకోవడమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఈవేళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పేరు ఎవరికి లేదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం. అంటే ఆ సినిమా కూడా ఒక తమిళ సినిమా తేరి అనే సినిమాకి రీమేక్ అని చెప్పేసి, రీమేక్ సినిమాలు కూడా మేము ఎక్కువగా చూడట్లేదు అని చెప్పేసి జనాల అభిప్రాయం అంటున్నారు. అది ఏమి ఉండదండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడకపోవడం ఉండదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాని బీట్అవుట్ చేసే సినిమా నార్త్లో వేరొకటి రాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే చూసాం కదా, ముందు ఒక సినిమా చూసాం, సెన్సేషనల్ మూవీ అయిపోయింది. ఈవేళ ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా ఫ్యాన్ ఇండియా మూవీగా గుర్తింపు కూడా వస్తుంది. హాయ్ బ్రో. సో ఇప్పుడు మార్చ్లో దురంధర్ 2, టాక్సిక్, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాలు ఉన్నాయి. నార్త్ సైడ్ స్టేట్స్ అన్ని కూడా దురంధర్ 2 కవర్ చేస్తుంది, సౌత్ సైడ్ స్టేట్స్ అన్ని కూడా టాక్సిక్ కవర్ చేస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితే, మనమంతా సౌత్ సైడే కదా బ్రో, మనం ఉస్తాద్ భగత్ సింగ్ కవర్ చేద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా హైప్ వస్తుంది. ఏదైనా కన్నా కేజీఎఫ్ టాక్సిక్ ఎక్కువ హైప్ ఉంది. నేను చెప్తున్నాను కదా, ఈ ప్రాంతీయ భేదాలు కాకుండా ఒక సినిమాలా చూసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఏదైతే బాగుంటుందో మన జనాలు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అంటే మన తెలుగు సినిమాని ప్రోత్సహించేవారు కానీ, మన తెలుగు సినిమాని ప్రేమించేవారు కానీ వాళ్ళంతా అనుకునేది ఒకటే, ఏంటంటే బాగుంటే సినిమా దాన్ని బ్రతికిస్తాము, లేకుంటే చంపేస్తాము, అలానే చూస్తారు మన వాళ్ళు. అది మీరు ఫస్ట్ మన తెలుగు సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ ఏది ఫస్ట్ వస్తే దాన్నే చూస్తానా? ఏది ఫస్ట్ వచ్చింది అనుకో, ఏ షో ఫస్ట్ పడితే ఆ షోని చూస్తా. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇది ఆల్రెడీ రీమేక్ సినిమా, ఒక తమిళ్ తేరి అనే సినిమాకి రీమేక్ సినిమా కాబట్టి మేము ఇంట్రెస్ట్ లేదు, దురంధర్ 2కి ఎక్కువ ప్రిఫరెన్స్ అని అంటున్నారు. నాకు ఒకటే బ్రో, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో తిరుగుతారు కదా, ఆ రాజకీయాల్లో తిరిగే వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి 3 గంటలు స్క్రీన్ మీద పెడతా అన్నా కానీ చూస్తా. అంటే ఎందుకు? ఎలివేషన్లు అవి, ఆ ఎలివేషన్లు అన్నీ తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడతా అన్నా చూస్తా. సో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా చూడాల్సిందే బ్రో. అంత అది ఇష్టం బ్రో, అది ఇష్టం, హీరో మీద అభిమానం, అదొక అభిమానము, అదొక ఇష్టం అంతే.
బ్రో హాయ్ బ్రో. నమస్తే అన్న. సో ఈసారి మార్చ్లో దురంధర్ 2 అదేవిధంగా టాక్సిక్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆల్రెడీ దురంధర్ 2 సీక్వెల్ కాబట్టి నార్త్ సైడ్ మొత్తం కూడా అదే సినిమాని చూస్తారు. అండ్ ఇక్కడ సౌత్ సైడ్ చూసుకుంటే టాక్సిక్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఎవరైనా చూస్తారని మీరు అనుకుంటున్నారా? భగత్ సింగ్ సినిమా ఎందుకు చూడారన్న? పవన్ కళ్యాణ్ హిట్ కొట్టేదే భగత్ సింగ్ కదన్న. మళ్ళీ ఇప్పుడు భగత్ సింగ్ని చూడరా అని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు అక్కడ. భగత్ సింగ్ రూపం ఏందో చూపించడానికి వస్తుండు థియేటర్లోకి. అంటే మీరు ఏ నమ్మకంతో చెప్తున్నారు ఈ సినిమాని చూస్తారు అని చెప్పేసి? ఎందుకు చూడరన్నా? పేరు విన్నావా నువ్వు? భగత్ సింగ్ అని ఆ పేరులోనే ఉంది కదన్న దమ్ము. పవన్ కళ్యాణ్ అన్న క్రేజ్ చూపించబోతుండు. థియేటర్లో బల్బులు పగిలిపోతున్నాయి, బాక్సులు పగిలిపోతున్నాయి. ఈసారి థియేటరు రచ్చ రచ్చ అయిపోతుంది. భగత్ సింగ్ ఇట్టు కొట్టబోతుండు ఈసారి. అంటే ఈ సినిమా ఫ్రెష్ సినిమా కాదు, తమిళ్లో ఒక థియరీ సినిమాకి రీమేక్ అంటున్నారు. రీమేక్ సినిమాలు అంతగా చూడలేరు కదా. అవును, మీరు చూసిండ్రా? నేను చూడలే కదా, మీరు చూడలే కదా, వీళ్ళందరూ చూడలేదు కదా, చూడలేదు కదా. అందు గురించే మనం చూస్తాం. ఇప్పుడు మనం అందరం చూడలేదు కదా. అక్కడ వాళ్ళంటే చూసిండ్రు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. మన భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి మంచిగా ఎంకరేజ్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ని, భగత్ సింగ్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి అంత ఉన్నంత స్థాయికి తీసుకెళ్తుండ్రు. అంటే ఇప్పుడు దురంధర్ 2 సీక్వెల్ గా వస్తుంది. దురంధర్ సినిమా చాలా హిట్ అయ్యింది, చాలా మంది దీనికి అన్న అట్రాక్ట్ అవుతున్నారు. నువ్వు దాని గురించి మాట్లాడకన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఒక్కటి, ఆ 2 గురించి మాట్లాడినావు అనుకో నీకు 2 లేకుండా చేస్తాను. ఆ 2 గురించి మాట్లాడొద్దు నాతో, ముందే చెప్తున్నా. ఓన్లీ అటువంటి చెత్త సినిమాలని మనం చూడవద్దు గిట. నువ్వు ఆ మాట అంటే గిట నాకు చాలా కోపం వచ్చింది. సినిమా భగత్ సింగ్ గురించి, భగత్ సింగ్ సినిమా చూడు,